మన మహేష్ బాబు గారు 3 క్యారెక్టర్లతో ఒకేసారి డాన్స్ వేసే అవకాశం ఉంది అని నేను చెప్తున్నా. అవకాశం ఉంది కాదండి, డాన్స్ వేస్తున్నాడు. దీనికి సంబంధం. అందరికీ నమస్తే. వారణాసి నుంచి ఒక పెద్ద అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో 100లో 1% అనేది స్టోరీ ఎలా ఉండబోతుందో తెలిసింది. ఇంకో నెక్స్ట్ ఏంటంటే, మనం త్రిబుల్-ఆర్లో ఆ యొక్క రామ్ చరణ్ గారి, ఎన్టీఆర్ గారు డాన్స్ వేసింది, ఆ యొక్క స్టెప్స్ అనేటివి ఎంత వైరల్ అయ్యాయో మీకు తెలిసిందేనమాట. ఓకేనా? సో గ్లోబల్ గా ఆ యొక్క సాంగ్ అయితే చూశారు, బాగా ఎంజాయ్ అయితే చేశారనమాట. దీనిలో భాగంగా వారణాసి మూవీలో మహేష్ బాబు గారు ఒక సాంగ్ అనేది షూట్ అనేది జరుగుతుంది అనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి ఒక సాంగ్ అనేది ఎంఎం కీరవాణి గారు పాడుతూ, అంటే ఎంఎం కీరవాణి గారు వేరే వాళ్ళ చేత పాడుతూ, ఇంకా క్రెడిట్ అనేది ఎంఎం కీరవాణికే కదా. సో చూసుకున్నట్లయితే ఎంఎం కీరవాణి గారు పాడుతూ మహేష్ బాబు గారు, ఓకేనా, బాగా వినండి, మళ్ళీ నాకు తెలిసి ఎవరికి తెలియదు అనుకుంటా. సో ఇది జస్ట్ ఒక రూమర్ మాత్రమేనండి, ఇది కన్ఫర్మ్ డిక్లేర్ అయితే మామూలుగా ఉండదు అనమాట. చూసుకున్నట్లయితే ఈ యొక్క సాంగ్ లో మహేష్ బాబు గారు 3 క్యారెక్టర్లతో నిలబడి డాన్స్ వేసే అవకాశం ఉంది అని చెప్పి చెప్తున్నారు అనమాట. ఓకేనా? సో అది ఎలా ఏంటి అని చెప్పి మనం వీడియోలో మాట్లాడుకుందామండి. ఇదేం రూమర్ ఏం కాదు, చాలా మంది రూమర్ గా చెప్తున్నారు అనమాట. సో కొన్ని సోషల్ మీడియా ఆధారంగా ఇవి డిక్లేర్ చేశారు. మహేష్ బాబు గారు ఒక 3 క్యారెక్టర్లతో ఒకేసారి నిలబడి డాన్స్ వేసే అవకాశం ఉంది, ఆ యొక్క క్యారెక్టర్లు ఏంటి అని చెప్పి మనకు రివీల్ అయితే చేశారు. సో ఎవరైనా సరే ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. చూసుకున్నట్లయితే మన ఫస్ట్ పాయింట్, వారణాసి మూవీ షూట్ అనేది చాలా వరకు శరవేగంగా జరిగిపోతుంది అనమాట. 100లో 80% 70% అనేది కంప్లీట్ అయ్యిందండి. మూవీ బడ్జెట్ వచ్చే 1400 కోట్లు, అవి అందరికీ తెలుసు. ఓకేనా? సో ఇక్కడ మెయిన్ ఫ్లాట్ ఏంటంటే ఇప్పుడు మన మహేష్ బాబు గారు ఉన్నారు కదండి, రుద్ర క్యారెక్టర్, మనోడు 3 క్యారెక్టర్లలో కనిపిస్తారు. రుద్ర, రాముడు, నంది మీద ఎవరు వచ్చేది? శివుడు. ఓకేనా? సో ఈ యొక్క 3 క్యారెక్టర్లలో కనిపిస్తాడు అనమాట. మీకు అర్థం అవుతుంది లాస్ట్ లో, మీకు ఓకే ఇది క్లారిటీ అని చెప్పి ఒక పాయింట్ అనేది అర్థమవుతుంది అనమాట. సో చూసుకున్నట్లయితే మనోడు వేస్తుంటాడు అనమాట మన మహేష్ బాబు. సో ఈ యొక్క కుంభ క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో, ఆ యొక్క క్యారెక్టర్ ఆ యొక్క శక్తిని పొందితే తన అవలక్షణాలు పోతాయి అనమాట. ఎవరైతే మన మహేష్ బాబుని ఎరగా చూసుకొని మంచి చేసుకొని వీళ్ళిద్దరూ పోరాడే అవకాశం ఉంది. ఆ యొక్క శక్తిని పొందిన తర్వాత మనోడు ఎవరైతే కుంభ క్యారెక్టర్ ఉందో, సో ఆ యొక్క శక్తిని పొందిన తర్వాత అవలక్షణాలు పోయే అవకాశం ఉంది. సో మహేష్ బాబుని మోసం చేస్తాడు అని చెప్పి ఒక రూమర్ అయితే ఉందన్నమాట. సో దీనిలో భాగంగా వీళ్ళిద్దరి మధ్యన జరిగే ఘర్షణ ఒకటైతే ఉంది, ఇది తెలిసిందండి. ఈ యొక్క పాయింట్ అయితే తెలిసిందనమాట. సో దీనికి భాగంగా ఆ యొక్క టైం ట్రావెల్ అనేది కూడా చేస్తారనమాట. వీళ్ళు ఈ యొక్క కనుగొన్న శక్తి ఏదైతే ఉంటుందో, సో దానికోసం వేరే వేరే లోకాలలో పోర్టల్ ద్వారా, అంటే బ్లాక్ హోల్ అని చెప్పి చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. మీరు హాలీవుడ్ మూవీస్లలో కూడా చూసే ఉంటారనమాట. ఆ యొక్క అంటే పోర్టల్ హోల్ అనేది, బ్లాక్ హోల్ అని చెప్పి దాంట్లోకి ఎంటర్ అయితే చాలండి, ఈ యొక్క విశ్వంలో నుంచి వేరే విశ్వంలోకి ఒకే ఒక సెకండ్ లో వెళ్ళిపోవచ్చు అనమాట. ఒకే ఒక సెకండ్ ఆ యొక్క చిన్న ముళ్ళు ఇలా తిరిగితే చాలు, అంత లోపల వెళ్ళిపోవచ్చు అనమాట. అంత టైం ట్రావెల్ అనేది చేయొచ్చు ఆ యొక్క బ్లాక్ హోల్లో కానీ పోర్టల్లో కానీ. సో ఆ యొక్క పోర్టల్ అనేది ఎలా ఓపెన్ అవుతుంది ఏంటి, అసలు నిజంగానే ఆ యొక్క పోర్టల్ అనేది ఉందా, వాళ్ళు నిజంగానే ఆ యొక్క బ్లాక్ హోల్ కి వెళ్తారా అని చెప్పి చాలా రకాలుగా చాలా మందికి క్వశ్చన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో స్టోరీ అనేది ఇదే మాదిరిగా ఉంటుందా ఉండబోతుందా అనేది తెలియట్లేదండి, ఇది ఒక రూమరే అనమాట. సో ఎంతైనా సరే మనం దీన్ని తీసుకోవాల్సింది. నేను చెప్పింది బాగా అర్థమైంది అనుకుంటా మీకు. సో చూసుకున్నట్లయితే ఇంకో పాయింట్ అండి, ఇప్పుడు మనం త్రిబుల్-ఆర్లో రామ్ చరణ్ గారిది, ఎన్టీఆర్ గారిది ఒక స్టెప్ అయితే చూసామన్నమాట. అది పాతకాలపు బ్రిటిష్ వాళ్ళ నుంచి తీసుకున్న స్టెప్. అది ఆ యొక్క స్టెప్ ని అందరూ ఆచరించారు. ఆ యొక్క సాంగ్ ని అందరూ చూశారు, బాగా ఎంజాయ్ చేశారు అనమాట, బీభత్సంగా. నాకు తెలిసి బాహుబలి 1 కన్నా 2 కన్నా ఆ యొక్క త్రిబుల్-ఆర్లో మూవీ ఆ యొక్క సాంగ్ కోసం వెళ్ళారు చాలా మంది. అదే విధంగా ఈ యొక్క వారణాసిలో భాగంగా మన మహేష్ బాబు గారు 3 క్యారెక్టర్లతో ఒకేసారి డాన్స్ వేసే అవకాశం ఉంది అని చెప్తున్నా. అవకాశం ఉంది కదండి, డాన్స్ వేస్తున్నాడు. దీనికి సంబంధించి సంగీతం కానీ, ఆ యొక్క సాంగ్ కానీ, ఆ యొక్క బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, సో మొత్తం ఎంఎం కీరవాణి గారు సో క్రియేట్ చేసి పెట్టేశాడు అనమాట. షూట్ అయితే జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుతానికి. ఆ యొక్క 3 క్యారెక్టర్లు ఏంటంటే ఆల్రెడీ ఫస్ట్ లోనే చెప్పేసా, రుద్ర, రాముడు, శివుడు. ఒక్కసారి ఊహించుకోండి, ఒక్కసారి ఊహించుకోండి, రుద్ర, రాముడు,
శివుడు ఒక్కసారి వన్ టైం ఒక్కసారి ఆలోచించుకోండి. ఈ యొక్క 3 క్యారెక్టర్లు ఒకేసారి ఒకే సాంగ్ లో డాన్స్ వేస్తే, అంటే ఒక రుద్ర ప్రళయంగా వేస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది. థియేటర్లు అసలు తగలబడిపోతాయి నాకు తెలిసి మ్యాక్సిమం. ఓకేనా, మ్యాక్సిమం థియేటర్లు తగలబడిపోతాయి అనమాట. నెక్స్ట్ లెవెల్లోకి తీసుకొని వెళ్ళేదానికి రాజమౌళి గారు బాగా ట్రై చేస్తున్నాడు. దానికి మించి ఈ యొక్క ఎంఎం కీరవాణి గారు సంగీతం అనేది హై లెవెల్లో ఇస్తున్నాడు అనమాట. మీరు చాలా విధాలుగా చాలా రకాలుగా ఒకటి గమనించాలి. రాజమౌళి గారి సినిమాలలో ఎంఎం కీరవాణి మామూలుగా సంగీతం అనేది అందించేది. సో మీరు ఆ యొక్క బాహుబలిలో కూడా, ట్రిపుల్ ఆర్ లో కూడా ఇద్దరు హీరోల మధ్య ఫైట్ జరిగేటప్పుడు, అరే ఇద్దరు హీరోల మధ్య ఫైట్ అనేది జరుగుతుంది అని చెప్పి ఆల్రెడీ మనకు ఒక హిట్ అనేది వచ్చేస్తుంది. ఓకే, పర్వాలేదు, బాగానే ఉంటుంది. మీరు ఎక్కడ లాజిక్ గా అర్థం చేసుకోవాలన్నమాట. ఆ యొక్క ఫైట్ అనేది పెట్టిన తర్వాత దానికి సంబంధించి వెనక సైడ్ బ్యాక్గ్రౌండ్ లో సరైన మ్యూజిక్ రావాలి. అప్పుడే రోమాలు అనేటివి నిక్కబడతాయి. ఇప్పుడు ఇద్దరు హీరోల మధ్య ఫైట్ అనేది ఉందండి, అది అందరికీ తెలుసు. బాహుబలి రాకముందే, పార్ట్ 2 రాకముందే వీళ్ళిద్దరూ కొట్టుకుంటారు, అది ఇది అని చెప్పి చాలా వరకు రోమాలు అయితే వచ్చిందనమాట. ఫైట్ అనేది ఉంటుంది, దానికోసం వెళ్ళడం అనేది జరిగింది. కానీ గూస్ బాంబ్స్ రావాలంటే దానికి సంబంధించి మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ లో రన్ అవ్వాలన్నమాట. లైక్ మన ప్రభాస్ గారు రాణా గారిని కొట్టిన తర్వాత మన ప్రభాస్ గారు నంది ఆ యొక్క శివుడు తల మీద చేయబెట్టినప్పుడు ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది వస్తుంది. మీకు ఆల్రెడీ చూసే ఉంటారు అనమాట. అటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ని ఈ యొక్క సాంగ్ లో వాడతారు. అంటే సేమ్ అదే విధంగా ఉండదండి. ఆ గూస్ బాంబ్స్ అనేటివి వస్తాయి కంపల్సరీ. నిజంగా అండి, చాలా పెద్ద స్కేలు. ఓకేనా, మన ఇండియాలో కన్నా బయట కంట్రీలలో ఫోకస్ చేసి ఆ యొక్క స్కేల్ ని రిలీజ్ చేస్తున్నారు కాబట్టి కలెక్షన్ అనేది బేవచ్చంగా వచ్చేదానికి కంపల్సరీ అవకాశం ఉంది. ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే, బయట దేశాల వాళ్ళని టార్గెట్ చేసేసాడు మనోడు, ఎవరు, రాజమౌళి గారు. సో దీంట్లో భాగంగా మన ఈ యొక్క వారణాసి మూవీ ఎక్కడా మీకు బోర్ అయితే కొట్టదో, ల్యాగ్ అయితే అవ్వదనమాట. మీకు ల్యాగ్ అనిపించిన సమయంలో ఒక యాక్షన్ అడ్వెంచర్ అనేది పెట్టేస్తాడు అనమాట. సో మీకు ఇంకొకసారి ల్యాగ్ అనిపించిన సమయంలో సో మన రాముడినో, రుద్రనో, లేకపోతే మన మందాకిని క్యారెక్టర్నో, కుంభ క్యారెక్టర్నో, ఏదో ఒక రకంగా సీట్లకి అతుక్కుపోయేటట్టు ఈ విధంగా ఉంటుంది సినిమా అని చెప్పి ఒక రూమర్ అయితే వచ్చిందండి. నేనైతే డిక్లేర్ చేయట్లేదు, కానీ ఎంతైనా నాకైతే నమ్మాలనిపిస్తుంది. సో ఈ యొక్క రూమర్ని అంటే నమ్మాల్సి వస్తుంది. కొన్ని సోషల్ మీడియాల ఆధారంగా చూసుకున్నట్లయితే నమ్మాలనిపిస్తుంది, కానీ నేనైతే డిక్లేర్ చేయట్లేదండి ఇదే విధంగా ఉంటుంది అని. సో ఇదండి అప్డేట్ అనేది. ఎవరైనా సరే ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఇటువంటి అప్డేట్స్ని మీ ముందుకు మళ్ళీ మీ ముందుకి తీసుకొని వస్తాను అనమాట. సో ఎవరైనా సరే ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఓకేనా, బాయ్.